వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అని ఒక వారం నుంచి హడావిడి చేస్తూ ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అని ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలకి ఏమైనా ఆర్డర్ ఇస్తే వీళ్ళకి తెలిసిందా, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో చెప్తున్నారా? హైదరాబాద్కి షిఫ్ట్ అయితే వచ్చే నష్టం ఏంటి, ప్రయోజనం ఏంటి, దీని మీద చర్చలేంటి? హైదరాబాద్లో ఆయనకు లోటస్ పాండ్ నివాసం ఉన్నది, అలానే అక్కడ కూడా ఉన్నది, అమరావతిలో కూడా, బెంగళూరులో కూడా ఆ మంత్రి డెవలపర్స్తో ఎవరిదో ఒక దాంట్లో సొంత ఇల్లు ఉంది. సరే, ఈ నివాసాలకు సంబంధించి ఆయన ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తారు. వేసవి విడిది కోసం ఈసారి హైదరాబాద్ను ఎంచుకొని ఉండొచ్చు, లేదు రాజకీయ కార్యకలాపాలకి అనువుగా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ షిఫ్టింగ్ అనేదాన్ని, ఆ పదాన్ని మనం అదేదో ఆయన నివాసం మొత్తం హైదరాబాద్కి మారుస్తున్నారు, హైదరాబాద్కి వచ్చేస్తున్నారు, ఇక్కడే ఉంటారు అనుకుంటే పొరపాటు. రాబోయే రోజుల్లో అంటే ఒక 2-3 సంవత్సరాల్లో, దానికి తోడు ఇంకొక 2028, ఇది 26, 4 నెలలు పూర్తయింది. 26 తర్వాత 27.5 అయితూ ఉండగానే ఆయన పాదయాత్రకు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ తయారవుతుంది. అది పదే పదే ఆయన చెప్తూ వస్తున్నది. ఇలాంటి సందర్భంలో పలానా చోటే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు అనడం కరెక్టేనా? ఇది ఎలా ఉంటుందంటే, ఆయన ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని తనకే తెలిసినట్లు. ఏది ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ చెల్లెల చేత ఇక్కడ పార్టీ పెట్టించేస్తాడు. ఇక్కడ ఆస్తులన్నీ ఇక సేఫ్ అనమాట. మీకు అర్థం కావట్లేదు, సేఫ్, ఫుల్ సేఫ్. అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆయన మొత్తం 90 నుంచి సీట్లు కొట్టబోతున్నాడు, మొత్తం సేఫ్. సో అక్కడ కానీ ఇక్కడ కానీ ఎవరున్నా సరే మొత్తం ఆయనే గెలిచేలాగా ఒక ఏర్పాటు చేసేసుకున్నాడు, ఓకేనా అని చెప్తూ తన నోటి దురుసుతనంతో అవతలని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడే, లాజిక్ లేకుండా. ఇది పెద్ద స్కెచ్ చేసింది. జనసేన వచ్చేసి బీజేపీలో విలీనం కాబోతుంది, నీకు తెలియదమ్మా, అందుకే నువ్వు ఆ తొగడా ఛానల్ చూడటం మానేసి అంటాడు కదా. ఆ వ్యక్తి ఎవరో మీకు గుర్తొచ్చేదే ఉంటుంది. అలాగా రకరకాల పద్ధతుల్లో ఒక ఇన్సిడెంట్ జరగకుండానే, దాని గురించి తెలియకుండానే రెచ్చిపోయి నెత్తి మీద వేసుకొని భుజాన మోస్తూ తిరిగే వాళ్ళలాగా ఈ ప్రచారాలని నమ్మితే అనర్థమే ఉండదు, కానీ ప్రయోజనం కూడా ఉండదు. ఎక్కడుంటే ఏంటి, తాడేపల్లిలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి అవుతాడు కదా. అంటే దాని వెనక వ్యూహం ఏదో ఉంది, అది నాకే తెలుసు, నేనే చెప్తా అందరికీ అని చెప్పడం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు లోటస్ పాండ్ ఆయనదే, లేదు అది షర్మిల గారితో పాటు కలిపి, తల్లి గారితో కలిపి దాంట్లో వివాదం ఉంది ఆస్తిలో, అందుకనే అందులోకి వస్తున్నాడు. ఇలాంటి ఒక అంటే లో లెవెల్ అనాలిసిస్తో మన స్థాయి బయటపడుతుంది. అంతకు మించి మరొకటి ఉండదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరే పొద్దున అంతెందుకు ఏప్రిల్ 20న ఆయన విదేశాలకి పయనం అవుతున్నాడు. దానికోసం బెంగళూరుకు వస్తున్నాడు, హైదరాబాద్ వస్తున్నాడు అనుకోవచ్చు కదా. ఇప్పుడు తన కుమార్తెల్ని చూసి విదేశాల్లో కొన్ని రోజులు గడిపి వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి మనం హైదరాబాద్ వేదికగా రాజకీయాలను నడపబోతున్నాము అని చెప్తే అది మకాం హైదరాబాద్కి మార్చినట్టు అవుతుంది. అంతేగాని ఊరక వచ్చిపోతూ ఆయన ఎక్కడైనా నివాసాలు ఉన్న వాళ్ళకి ఫలానా చోటే మకాం అంతానే ఉంది. హైదరాబాద్లోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన నివాసం ఉంది, కుప్పంలో ఉంది, అమరావతిలోనూ ఉంది. ఫలానా చోటే నివాసం తాత్కాలికంగానా శాశ్వతంగానా అని చెప్పడానికి మనం ఎవరు? అంటే దానికి కూడా ఒక రాజకీయ కోణాన్ని ఆపాదించి విశ్లేషించడం తప్పితే వేరేది లేదనేది నా ఫీలింగ్.